ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. పేరెంట్స్ పిల్లలు వీళ్ళ బాండ్ మనం చూస్తే నర్చరింగ్ అనేది పేరెంటింగ్లో చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవును మేడం. ఆ బేస్ మీదే వాళ్ళ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ పేరెంటింగ్ ఏ విధంగా ఉందన్న దానిపైన వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. అవును. వాళ్ళ మాటలకి కావచ్చు, వాళ్ళ బిహేవియర్ని కావచ్చు పెద్దగా చూసి అడాప్ట్ చేసుకునే ప్రాసెస్ తగ్గిందని చెప్పుకోవాలి. బయట వాళ్ళ మాటలకు ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ మాటలకి అవ్వట్లేదు. రీజన్స్ ఏంటంటారంటే ఆ బాండ్ ఎక్కడో తెలియకుండా కనెక్షన్ పెద్దగా ఉండట్లేదు. రీజన్స్ ఏంటి? పేరెంటింగ్లో ఏమన్నా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు, అంటే పిల్లల మైండ్ సెట్ ఏమైనా అంటే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు. ఎస్ మేడం, మీరు ఆ క్వశ్చన్ అడుగుతుంటే నాకు ఒక సామెత క్లిక్ అయింది అనమాట. ఇంట్లో మందులు వైద్యానికి పనికిరావు అంటారు కదా. అంటే ప్రతి పేరెంట్ పిల్లల దగ్గర మాట్లాడాలంటే, పిల్లలు పేరెంట్స్ చెప్పినట్లుగా వినాలి అంటే ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. పేరెంట్స్ దగ్గర వాళ్ళ మాటలకు కావచ్చు, బిహేవియర్ కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ప్లస్ పిల్లలతోటి వీళ్ళు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళకు వాళ్ళకి మధ్య పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అయితే యాక్చువల్గా మనం పాతకాలంలో చూసుకున్నట్లయితే డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉండింది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. కాబట్టి ఒకరి మీద ఒకరికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది, ఇంకొకరి మీద రెస్పెక్ట్ అనేది యాక్షన్ రూపంలో కనిపించేది అది ప్రాక్టికల్గా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ చాలా పెరిగినాయి. కాబట్టి వాళ్ళకి వేరు రూట్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ అది మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సరే వాళ్ళ యొక్క హ్యాబిట్స్ వల్ల డిస్ట్రాక్షన్స్ అనేది చాలా పెరిగిపోయినాయి. ఈ డిస్ట్రాక్షన్స్ పెరగడం వల్ల ఫస్ట్ పేరెంట్స్ పిల్లల దగ్గర మాట్లాడే సమయం, పిల్లలు పేరెంట్స్ దగ్గర మాట్లాడే సమయం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. దీనివల్లనే వాళ్ళ యొక్క కనెక్షన్ బాగాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి మేడం, కొన్నిసార్లు అంటే రీసెంట్గా నేను చూసాను, ఇక్కడ ఏపీ తెలంగాణ సంథింగ్ అనుకుంటా, ఒక నాన్న చనిపోతే వాళ్ళ పిల్లలు ఫారిన్లో అట్లా ఉన్నారు. వాళ్ళ నాన్న చనిపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా నాన్న మిగతా ఆ సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి చేసేయండి అని చెప్పారు. దానికి రీజన్ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా చిన్నప్పుడు పేరెంట్స్కి పిల్లలకి ఆ బాండ్ ఏదైతే ఉంటుందో అది ఎమోషనల్గా కనెక్ట్ అయితే అసలు అలాంటి వర్డ్స్, అలాంటి సిచ్యువేషన్స్ జరగదు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకు ఆ ఎమోషన్ బాండ్ లేదు కాబట్టి వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఏదైనా సరే డబ్బులతో క్యాలిక్యులేట్ చేసేసి పంపించేస్తున్నారు. మీరు ఫారెన్లో ఉన్నా, ఇంకా వేరు దేశాల్లో ఉన్నా రావాలి అనేది ఒకవేళ ఆ బాండ్ అనేది మీ లోపల ఉంది అంటే నువ్వు ఎక్కడి నుంచైనా వస్తావు, ఎలా అయినా వస్తావు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇలాంటి సన్నివేశాలు జరగడానికి ఏమై ఉంటుంది రీజన్, ఆ రూట్ కాజ్ ఏముందో ఒకసారి ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని బాగా మీరు అనాలిసిస్ చేసుకోండి. కనెక్షన్ లేకపోవడం వల్లనే అలా జరుగుతుంది. చూడండి, ఈవెన్ మనకు ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళకి చిన్న జ్వరం వస్తే కూడా మనకు ఒక రకమైనటువంటి బాధ కనిపిస్తుంటుంది మనకి. అంటే మన ఇంట్లో వాళ్ళకి కానీ, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్కి ఏదైనా ఒక ఫీవర్ వచ్చినా, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా జరిగినా మనకు ఒక రకమైన బాధ ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళు కనెక్ట్ అయిన విధానం అనమాట. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ వీడియోలో కరెక్ట్గా ఒక 5 పాయింట్స్ చెప్తాను మేడం. పిల్లల దగ్గరగా ప్రతి పేరెంట్ కనెక్షన్లో ఉండడానికి పాటించాల్సిన పవర్ఫుల్ పాయింట్స్, జస్ట్ 5 పాయింట్స్ చెప్తాను. ఆ 5 పాయింట్స్ చాలు మీ పేరెంటింగ్ స్టైల్ని, పేరెంట్ బిహేవియర్ని, చైల్డ్ బిహేవియర్ ఇద్దరిని కూడా మార్చేసే అద్భుతమైన టిప్స్ మేడం. ఫస్ట్, పేరెంట్స్, అది మదర్ కావచ్చు, నాన్న, ఇద్దరు ఎవరైనా కావచ్చు, ఫస్ట్ సూట్ కేస్ థియరీని ఆఫ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల బాస్ ఏదో ఒక మాట అంటాడు నాన్నని. ఇప్పుడు నాన్న ఆ ఎమోషన్ని క్యారీ చేసుకొని వస్తాడు సూట్ కేసులో, అంటే తన మైండ్ సెట్లో, తన మైండ్లో. ఇప్పుడు ఆ సూట్ కేస్ని క్యారీ చేసుకుని వచ్చి నాన్న ఇంటికి వచ్చిన తర్వాత అది ఎవరి మీద, ఎవరి దగ్గర ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తాడు అంటే అమ్మ దగ్గర ఓపెన్ చేస్తాడు. ఎందుకు? అక్కడ ఏమీ జరగదు సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ టీయో కాఫీ తీసుకొచ్చింది, అందులో కొంచెం టీ పొడియో షుగరో ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. వెంటనే నాన్న ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తాడు. సూట్ కేసు ఓపెన్ చేసిందంటే అక్కడ బాస్ నాన్నని తిట్టిండు. ఆ నాన్న కూడా ఆ ఎమోషన్ని క్యారీ చేసుకొస్తాడు. నాన్న ఎవరి మీద ఓపెన్ చేయాలి? మళ్ళీ ఆ సూట్ కేసు అమ్మ మీద ఓపెన్ చేయాలి. ఇప్పుడు అమ్మ మీద, ఏంటి నీకు టీ పెట్టడం రాదా, షుగర్ ఎంత వేస్తావా, షుగర్ వేయడం రాదా, ఇట్లాంటివి ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అమ్మ ముందు సూట్ కేసు ఓపెన్ చేసింది అంటే ఇంకో సూట్ కేసు అమ్మకి ఇచ్చినట్టే. ఇప్పుడు ఆ అమ్మ ఆ ఎమోషన్ని, అంటే ఆ సూట్ కేసుని మళ్ళీ ఎవరి మీద ప్రయోగించాలి? పిల్లల మీద ప్రయోగిస్తుంది. అంటే అమ్మ మళ్ళీ వెళ్ళి పిల్లాడి మీద, వాడు రాసుకుంటుంటాడో, లేకుంటే చదువుతుంటాడో, లేకుంటే మొబైల్ చూస్తుంటాడో, ఏదో ఒక సిచ్యువేషన్ మళ్ళీ వాడి మీద ప్రయోగం చేస్తుంది. ఇప్పుడు వాడు కూడా మనిషి, వాడికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి కదా. ఆ చిన్న బాలుడు కూడా, తనకు కూడా ఆ సూట్ కేసు ఇస్తారు పేరెంట్స్. మళ్ళీ ఆ ఎమోషన్ని తను ఎక్కడ చూపిస్తాడంటే ఇంట్లో డాగ్స్ మీదనో, లేకుంటే ఇంట్లో వస్తువుల మీద చూపిస్తాడు. ఇప్పుడు ఆ డాగ్ మీద చూపిస్తే
ఆ డాగ్ ఏం చేస్తుంది, దానికి యాక్షన్ రియాక్షన్ వెంటనే ఉంటుంది. వీడిని కాటేయడమో లేదా అరవడం కరవడమో కరిచేయడమో చేస్తుంది. చేస్తుంది. ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది? హోల్ ఫ్యామిలీలో ఒకరినొకరు, అంటే బాస్ ఫస్ట్ నాన్నకి, నాన్న అమ్మకి, అమ్మ పిల్లలకి, పిల్లలు వేరొకరు వస్తువుల మీదనో జంతువుల మీదనో అట్లాంటివి వాళ్ళకి ఇష్టమైన ఆ డాగ్స్ మీద అట్లా చేయడం వల్ల వాళ్ళకి నష్టం. అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఈ సూట్ కేస్ థియరీని ఆపండి. మీ ఎమోషన్స్ ఏమన్నా ఉండని, అది ఆఫీస్ వరకే. అంటే మీ టెన్షన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మీరు ఇంకేమన్నా చేయాల్సిన పని ఉన్నా, మీ బాస్ ఏమైనా తిట్టినా సరే, లేకుంటే మీరు ఏమన్నా ఏదన్నా ఉండని, అది మానసికంగా మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ వైఫ్కి ఒక హస్బెండ్, మీ పిల్లలకి ఒక ఫాదర్ అన్న సంగతిని మర్చిపోకూడదు. ఈవెన్ అది ఎవరైనా సరే ఆ సంగతి మర్చిపోవద్దు. నువ్వు డాక్టర్ ఉన్నావా బయట, ఇంటికి వచ్చిన తర్వాత ఒక వైఫ్కి హస్బెండే, పిల్లలకి ఫాదర్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సూట్ కేస్ థియరీని ఆపేయండి. అంటే ఫస్ట్ మీరు ఇంట్లోకి వచ్చే ముందే ఎక్కడన్నా ఉండని, ఎవరైనా ఏమన్నానని, ఏదైనా ఎమోషన్ ఉండని, మీరు హర్ట్ అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దాన్ని ఫస్ట్ తీసి పక్కకి పెట్టండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది పాటించండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు హాట్గా ఒక కట్టె కాలుతుంది అనుకోండి, ఆ కాలుతున్న కట్టె మీద ఒక పిచ్చుకలో కాకులో వచ్చి వాళ్తూ ఉంటాయా? వాళ్ళు. ఎందుకంటే అది ఒక హానికరం అన్నట్టు. సేమ్ మీరు కూడా కోపంగా ఉంటే వైఫ్ మాట్లాడడానికి ఇబ్బందిగానే ఉంటుంది, పిల్లలు వచ్చి మీ దగ్గర మాట్లాడాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు మీ మధ్య కనెక్షన్ ఎట్లుంటుంది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది, ఈ ఎమోషన్స్ని ఒక ప్లేస్లో జరిగినటువంటి సిచ్యువేషన్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి పేరెంటింగ్ స్టైల్ని మార్చండి. ఏంటి మరి పేరెంటింగ్ స్టైల్ అంటే? ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఒక రకమైన వీళ్ళు ఫీలింగ్లో ఉంటారు, దట్ ఈస్ మేము మా పిల్లల మీద అథారిటీ చేయొచ్చు. దీన్ని అథారిటీ పేరెంటింగ్ అంటారు. అంటే మేము ఏం చెప్తే అది చేయాలి, మేము చెప్పిన మాట వినాలి, మేము వెళ్ళమంటే వెళ్ళాలి, మేము రమ్మంటే ఆర్డర్ వేయడం. ఇది అథారిటీ పేరెంటింగ్ అంటారు. నేనేమంటాను, అథారిటీ పేరెంటింగ్ వద్దు. నువ్వు ఎంత పెద్ద ఫాదర్ అయినా సరే, మీ పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్కి తగ్గట్టుగానే మీ పేరెంటింగ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఉన్నాడు, చిన్న బాబు, వాడికి మాట్లాడడానికి 3-4 years ఉన్నాడు. మీరు అక్కడ చైల్డ్ టు చైల్డ్ పేరెంటింగే వాడండి. నాకు ఇది బాగా ఇష్టం అండి ఈ థియరీ. లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా మీరు చెప్పారు, అవును, ఎప్పుడైతే పిల్లవాడి వయసు ఉంటుందో ఆ వయసులో కూడా మనం అంటే చైల్డ్ టు చైల్డ్ అన్నారు కదా, ఆ కాన్వర్జేషన్ అండ్ ఆ కమ్యూనికేషన్ అసలు నో వర్డ్స్ సార్. పిల్లలకు ఒక ఫ్రెండ్ దొరికినట్టే. ఎస్ మేడం, అంతే. ఇప్పుడు మీరు చైల్డ్ టు చైల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే పిల్లలు కూడా మా నాన్న అనే ఆ బాండ్ ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ చూడండి, చిన్నవాడికి 3 years 4 years ఉన్నవాడికి, వాడికి వాటర్ తాగు, నీళ్లు తాగు అంటే అంత కనెక్ట్ కాదు. లాల తాగుతావు అంటే వాడు చాలా ఈజీగా కనెక్ట్ అవుతాడు. ఎందుకు? అది చైల్డ్ లాంగ్వేజ్ కాబట్టి. మీ పిల్లలు చైల్డ్ ఉంటే చైల్డ్ టు చైల్డ్ పేరెంటింగ్ వాడండి. ఒకవేళ మీ పిల్లలు అడల్ట్ ఉంటే అడల్ట్ టు అడల్ట్ పేరెంటింగే వాడండి. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మీ యొక్క బిహేవియర్ కూడా వాళ్ళ ఏజ్కి దిగండి. లేదనుకుంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్ అడల్ట్ ఇద్దరు పేరెంటింగ్ మీరు కన్నా వాడినట్లయితే, అంటే మీరు పేరెంట్, అక్కడ పిల్లాడు అడల్ట్, మీరేం చేస్తుంటారు అప్పుడు? నువ్వేం చేసావు, నేను చెప్పింది చేసావా, అంటే నువ్వు గేమ్స్ ఆడకూడదురా, పబ్జీ ఆడకూడదురా అంటే వాడు చెప్తాడు. అప్పుడు నువ్వు పేరెంట్గా చేస్తున్నావు. అక్కడ అడల్ట్ నుంచి ఆన్సర్స్ కూడా వస్తాయి. అడల్ట్ ఇది గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయి, గేమ్స్ ఆడితే ఒక స్ట్రెస్ రిలాక్స్ వస్తుందని వాడి వేలో ఆన్సర్ ఇస్తుంది. అంటే మీ ఇద్దరికి మధ్య బాండ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి మీ పిల్లలు ఎలా ఉంటే, అంటే అడల్ట్ టు అడల్టా, చైల్డ్ టు చైల్డ్ పేరెంటింగ్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. మీ పిల్లలు ఎలా ఉంటే అలా. అంటే మీరు ఎలా అవ్వాలంటే వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా మారిపోవాలి, వాళ్ళ ఏజ్కి దిగిపోవాలి. నేను ఈవెన్ మా వాడికి ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిన, లాలీపాప్ ఇచ్చిన, ఈవెన్ నేను కూడా కొని తింటుంటాను వాడితో పాటు. అంటే మా ఇద్దరి మధ్య అలాంటి బాండ్ ఒకటి అక్కడ బిల్డ్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రతి పేరెంటింగ్ స్టైల్ వాడండి. అథారిటీ పేరెంటింగ్ వద్దు, దయచేసి డెమోక్రటిక్ పేరెంటింగ్ వాడండి. ఓకే, అప్పుడు మీ ఇద్దరి మధ్య బాండ్ బలంగా ఉంటుంది. దెన్ థర్డ్ పాయింట్ వచ్చేసి, పిల్లలు చెప్పేది యాక్టివ్గా మీరు వినండి. అంటే వాళ్ళ దగ్గర మాట్లాడించండి, అలాగే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ క్యాపబిలిటీ అండ్ ఆ కెపాసిటీ తెచ్చుకోవాలి. పిల్లలకి చిన్నప్పుడు చాలా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తుంటాయి, చాలా క్రియేటివ్గా ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా మీరు వింటున్నప్పుడే, ఓకే నేను చెప్తే మా నాన్న వింటాడు, తర్వాత మా నాన్న కూడా నా దగ్గర మాట్లాడితే నేను వినాలి అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు మీ మధ్యలో ఆ ఎమోషన్ బాండింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, మీరు మీ యొక్క టైంని, మీ వాల్యుబుల్ టైంని మీ పిల్లల దగ్గర స్పెండ్ చేయండి. అంటే చాలా గేమ్స్ ఉంటాయి మేడం, పిల్లల దగ్గర ఆడించాల్సింది ఒక్క స్క్రీన్ టైం మాత్రమే, జస్ట్ మొబైలో ల్యాప్టాప్ అది చూస్తూ సమయం గడపడం కాదు. మీరు ఒకవేళ ఆ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పిల్లల దగ్గర ఆడుకోవాల్సిన ఆటలు చాలా ఉంటాయి. అంటే బొమ్మలు గీయించడము, లేకుంటే చార్ట్స్ కట్ చేసి పప్పెట్స్ చేయడము, ఇలాంటివి చేస్తుంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీ వాల్యుబుల్ టైం అక్కడ మీరు స్పెండ్ చేస్తే పిల్లలకు కూడా ఓకే మా నాన్న నాతో పాటు ఆడుకుంటున్నాడు, అంటే మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ అయ్యామనే ఫీల్ పిల్లల్లో ఉంటుంది. అప్పుడు మీ దగ్గర మీరు ఫస్ట్ వీళ్ళ మాట మీరు వింటారు, తర్వాత మీరు చెప్పిన మాట వీళ్ళు వింటారు. అప్పుడు మీ కనెక్షన్ బాండ్ అనేది చాలా బలంగా తయారవుతుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, మీ బిహేవియర్ వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే నేను మీ దగ్గర ఒక యాక్టివిటీ కూడా చేసి చూపించాను, అంటే హ్యాండ్స్ రబ్ చేయడం. అది
పిల్లలు మనం ఎంత చెప్పినా వినరు, మీరు ఏం చేస్తే అదే చేస్తుంటారు. కాబట్టి మీ బిహేవియర్ రోల్ మోడల్గా ఉండండి. అంటే మీరు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకరి మాటకు ఒకరు ఒక రెస్పెక్ట్ ఇస్తూ, ఒకరి వర్డ్స్ ఇంకొకరు వేరొకరు వినేటట్టుగా మీ పిల్లలకు కనిపించినట్లయితే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పిన 5 పాయింట్స్ కూడా మేజర్ రోల్ అండి పేరెంటింగ్లో. యాక్టివ్ లిజనింగ్ కావచ్చు, లేదంటే అడల్ట్ టు అడల్ట్, చైల్డ్ టు చైల్డ్ అన్న బిహేవియర్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వే మనకి అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఒక వర్డ్ కూడా యూస్ చేశారు, ఏదైతే క్యారీ చేస్తూ ఉంటామో దయచేసి వాటిని క్యారీ చేయకుండా ఇంటిలో ఉన్న వాతావరణాన్ని ఇంటి వాతావరణంలా చూసినప్పుడు పిల్లలు కూడా ప్రజెంట్లో ఉండి సిచ్యుయేషన్ ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటుంటారు. లేదు అంటే ఆ ఫ్రస్ట్రేషన్ వీళ్ళ మీద చూపించినప్పుడు వీళ్ళు కూడా ఇంకెక్కడైనా అన్న వే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా ఈ 5 పాయింట్స్ని వీలైతే డైరీలో రాసుకొని పేరెంటింగ్లో ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని ఒక చాట్ని క్రియేట్ చేసుకోవాలి సార్. ఇంట్లో మీరు అన్నట్టుగా హాల్లో, బెడ్రూమ్లో ఒక చాట్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు మనకు అవి అలర్ట్ని ఇస్తూ ఉంటుంటాయి. ఏం చేస్తామన్న కాన్షియస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి మీరు చెప్పేవన్నీ నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మీరు చైల్డ్ టు చైల్డ్ అన్న ఫార్ములా అయితే నేను లైఫ్లో మర్చిపోలేను. నా బాబుకి ఇప్పుడు 16 months. ఆయన ఏం చేసినా ఆయనలా మారిపోయి నేను అదే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆయన ఎంజాయ్మెంట్, ఆయన ఫీల్ని చూస్తున్నప్పుడు ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుందని నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి నేను వెంటనే కనెక్ట్ అయ్యాను దానికి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది పేరెంట్స్. ఒకసారి ఇంకా ట్రై చేసి చూస్తే. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారో కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం. వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు, మెమొరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి సండే 10 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు, ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్కి గురవుతుంటారు. సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్, టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 3 hours ఉంటుంది మేడం. ఓకే, ఎవ్రీ సండే 10 to 1 PM వరకు. 10 to 1 PM. దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి జస్ట్ 199 రూపీస్ మాత్రమే. 199 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అంటే స్టడీస్కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమైనా ఉందా? ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ వర్క్షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి అని అంటుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలామంది స్టూడెంట్స్ ఆగిపోయారు. సో ఎలా చదవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ తోటి నేను 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను అనమాట. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే, ఒకవేళ మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్లో ఈ వర్క్షాప్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే 10 to 1 అంటే 3 hours సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.